నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నెహ్రూ 10 సంవత్సరాల పాటు జైలు జీవితం కూడా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలో డీసీసీలదే కీలక పాత్ర. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీ అధ్యక్షులు అలర్ట్గా ఉండాలి. పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకొని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థుల అస్వస్థత. ఎక్స్ వేదికగా స్పందించి ప్రభుత్వంపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ నగరంలోని నాగారం డంపింగ్ యార్డును సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోతీలాల్ నెహ్రూ కుటుంబం అగ్ర శ్రీమంతుల కుటుంబమని వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలను దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఖర్చు చేశారన్నారు. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా ఇందిరాగాంధీ దేశం కోసం అంకితం చేశారని చెప్పారు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలను దేశ స్వతంత్ర పోరాటం కోసం ఖర్చు చేశారన్నారు. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా ఇందిరాగాంధీ దేశం కోసం అంకితం చేశారని చెప్పారు. చివరికి దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. నెహ్రూ 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారని చెప్పారు. మహాత్మా గాంధీ 30 సంవత్సరాలు స్వతంత్రం కోసం కొట్లాడారని అన్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన వారసులు మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. స్వంత డబ్బులతో గాంధీ కుటుంబం నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారని అన్నారు. స్వతంత్ర సమయంలో దేశం నలుమూలల్లో జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించారని చెప్పారు. దేశ స్వతంత్రంలో నేషనల్ హెరాల్డ్ పత్రికది ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి, ఈ దేశానికి అంకితం చేసింది. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికి గాంధీ భవన్లో జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలో అందరూ అలర్ట్గా ఉండాలన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని, కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాలంలో 6 గ్యారంటీలు, మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. అంతేకాకుండా కేసీఆర్ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే జిల్లా స్థాయికి వస్తుంది. ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తాం. రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే మాట. ఆ దశగా కింది లెవెల్ నుంచి గట్టిగా చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా జిల్లా అధ్యక్షుడికి మాట చెప్తా, మీరు పని చేసుకుంటూ పోండి, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది. వారు నన్ను ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఎస్ని ఎన్నుకున్నారు. ఆర్ఎన్ఎస్ అనుభవం ఉంది కాబట్టి చేయమని. ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే, పనిచేస్తూ పోయాం. కానీ ఎప్పుడు ఊహించుకోలేదు నా పని అంతా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని. నేను కూడా ఊహించలేదు. నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒకరోజు చెప్పారు, నేను పీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వం వచ్చినా రాకున్నా 3 ఏళ్లు పైబడి ఒకరోజు ఉండను, నెక్స్ట్ అధ్యక్షుడు మీరే జాగ్రత్తగా చేసుకోండి. అప్పటి వరకు నేను పీసీ గురించి కళ్ళ కూడా కానీ ఊహించలేదు కూడా. సో నేను పని చేసుకుంటూ పోతే రిజిస్టర్ చేసుకుంటూ పోయారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ చేశారు. మళ్ళీ పీసీ అధ్యక్షుల విషయంలో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో మాట్లాడి వారైతే సరిగా చేయగలుగుతారు, నేను అధ్యక్షుడినప్పుడు చేయగలిగినారు. సో మనం పని చేసుకుంటూ పోతే ఎవరొకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తా పోతారు. ఎక్కడో చోట రిజిస్టర్ అవుతా పోతుంది. ఇవాళ ఏమైపోయింది తొందరపాటు. ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. ఢిల్లీలో జేడీ నడ్డాకు ఎంపీ అరవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు మరియు గోడం నాగేష్లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతోనే జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ విజయవంతమైందని జిల్లా జడ్జి భారతలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవిచే నవంబర్ 29 శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించుకున్న కోర్టు రికార్డుల డిజిటైజేషన్ కార్యక్రమం విజయవంతం కావడంలో అందరి సమిష్టి కృషి ఫలం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. సోమవారం నాటి ఉదయం కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ 10 గంటల సమయంలో జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు ఆగిన ఆమె కోర్టు సిబ్బందిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు కోర్టు సిబ్బంది వారం రోజులుగా కష్టపడ్డారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం కార్యక్రమం విజయంలో లభించిందని ఆమె తెలిపారు. తన సైన్యం మీరేనని, నేను పర్యవేక్షిస్తే విజయం కోసం కష్టపడ్డారని ఆమె కొనియాడారు. భవిష్యత్తు కార్యక్రమాలలో కోర్టు సిబ్బంది ఎప్పటిలాగే సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. డిజిటైజేషన్ ప్రారంభ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిన తీరును చూసిన జస్టిస్ మాధవీదేవి జిల్లా జ్యుడిషియల్కు అభినందనలు తెలియజేశారని జిల్లా జడ్జి తెలియజేశారు. జిల్లా న్యాయాధికారుల తరపున ఆమె కోర్టు సిబ్బందికి మనస్పూర్వక అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి మాట్లాడుతూ సమయంలో అదనపు జిల్లా జడ్జిలు హరీషా, టి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ, గోపీకృష్ణ, చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు ఆమె వెంట ఉన్నారు. నిజామాబాద్ మీడియా సెంటర్, ఎంసీఎంసీ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. నగరంలోని డంపింగ్ యార్డ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. మంగళవారం ఇందూర్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సందర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయో మైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయి. ఈ చెత్తను తొలగించడానికి బయో మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి శుభ్రపరిచి భూమిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తారన్నారు. మొదట చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి వాసనలు తగ్గిస్తారు. తర్వాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను 3 భాగాలుగా వేరు చేస్తారు. ఎరువుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం,
ఫ్యాక్టరీల కోసం ఇంధనంగా RDF ఉపయోగిస్తామని తెలిపారు. మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం 2 మిషన్లు పనిచేస్తుండగా అదనంగా మరో 2 మిషన్లు అవసరం పడతాయి. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్యలతో ప్రాంతం శుభ్రపడి నాగారం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. శుభ్రమైన ఆరోగ్యకరమైన ఇందూర్న లక్ష్యం ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు. శ్రీ కంచి మలన్మయ పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీవారిని ప్రార్థించారు. అలాగే తిరుపతిలో విజయం చేసి ఉన్న ఆదిశంకరాచార్య భగవత్పాద పరంపరంగత శ్రీ కంచి మూలంనయ పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని కూడా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. మాకులూరు మండలం మదన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పలువురు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు సుపరిపాలనకు ఆకర్షితులై మాక్లూరు మండలం మదన్పల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మదన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, బీసీ జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు మున్నూరు కాపు, దొడ్లె సత్యం, దొడ్లె మౌనిక, వంజరి బసవయ్య, దొడ్లె సురేష్, సొసైటీ డైరెక్టర్ దుంపటి జగన్, సొసైటీ డైరెక్టర్ వెలుమల భోజన్న మరియు గ్రామంలోని పలువురు యువకులు చేరారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యుడినని సగర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. ఆయన తనను కొడుకులా భావించారని, నాటి ప్రధాని పివి నరసింహారావుకు పరిచయం చేశారని గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో లేరని, భవిష్యత్తులో కూడా రారని అన్నారు. పాలనలో గొప్ప దర్శనికుడు, మార్గదర్శి మర్రి అని కొనియాడారు. యావత్ దేశం చూసిన అరుదైన రాజనీతిజ్ఞత, విషయ పరిజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మహానుభావుడు మర్రి చెన్నారెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రక్తదానం చేసి తన సామాజిక సేవను చాటుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రక్తదానం చేశారు. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బంజారాయిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. హిమాలయ పర్వతాల అఘోరాలచే డిసెంబర్ 11 గురువారం రోజున కౌల్పూర్ గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ. అయ్యప్ప స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత స్పందించారు. ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు వారిని సిబ్బంది ఉటావుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇవాళ ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని, ఆ విషయాన్ని వార్డెన్కు చెప్పడంతో పడేశారని విద్యార్థులు
తెలిపారు. ఆ వెంటనే అరటి పండ్లతో పాటు బిస్కెట్లు తిని స్కూల్కి వెళ్ళగా కొద్దిసేపటికి అందరికీ కడుపు నొప్పి, వాంతులైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గద్వాల ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురిచేస్తున్నాయని, సర్కారు మాత్రం మొత్తం నిద్ర వీడడం లేదని ఫైర్ అయ్యారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయట పెట్టిందని కామెంట్ చేశారు. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న ఆయన ఇలాకాలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని కవిత ఆక్షేపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి నందు ఎయిడ్స్ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ నిజామాబాద్లో ఐఎంఏ ఆధ్వర్యంలో 24 సంవత్సరాల క్రితం క్రీస్తు శేషులు డాక్టర్ విద్యాసాగర్ రావు, డాక్టర్ బాపురెడ్డి నాయకత్వాన నో ఎయిడ్స్ సొసైటీని స్థాపించి 99% ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చామని, ఇంకా 1-2 ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వస్తున్నారని, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ఎయిడ్స్ రహిత దేశంగా మార్చడానికి ప్రచారం చేయాలని తెలిపారు. ఎయిడ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదని, దీనిని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించాలని మరియు జీవితకాలం మందులు వాడితే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు తమ సాధారణ జీవితాన్ని తిరిగి పొందగలుగుతారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు లభిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ మందులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఒకరు వాడిన సిరంజీలు మరియు బ్లేడ్లు మరొకరు వాడకూడదని, అపరిచితులతో రక్షణ లేకుండా శృంగార కార్యకలాపాలలో పాలు పంచుకోకూడదని, నిరోధ్ తప్పకుండా వాడాలన్నారు. పెళ్లికి ముందు హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, ముఖ్య అతిథి ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, గౌరవ అతిథులు డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ అంజ శ్రీనివాస్ మరియు చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ రషీద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ మన సర్జన్స్ ఉంటారు కదా, ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉంటారు చూసారా, అది ఇండియా వైడ్ ఉంటారు అంత. ఇక్కడ అది మన తెలంగాణ రాష్ట్రానికి సార్ హెడ్. సో ఇవాళ అధ్యక్షుడు అనమాట సార్. ఆయన ఇవాళ మన దానికి ముఖ్య అతిథి వచ్చారు. జీవన్ రావు సార్ పేరు మీకు తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే దాదాపు 4 జిల్లాలకు సార్ సర్వీస్ ఇస్తున్నారు. సో ఇవాళ మీకు ఆరోగ్య సూత్రాలు ఎలాంటి మీ కనిపిస్తాయి. సో ఆ విధంగా మనం అనేక జబ్బుల నుంచి మనకు తెలియకుండానే మనం కాపాడుకోగలుగుతున్నాం. ఆ కాపాడే వ్యవస్థనే మనిషిలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ అంటాం. మనం ఈ వైరస్ ఏం చేస్తుంది, ఆ సెల్స్ని ఏదైతే మనకు ఉపయోగపడే సెల్స్ ఉంటాయో, రోగాన్ని తట్టుకొని మనం కాపాడే శక్తి ఉన్న సెల్స్ ఉంటాయి కణాలు, వాటి మీదనే ఈ వైరస్ అటాక్ చేసి ఆ రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది బాడీ. అంటే ఏ చిన్న వాతావరణం వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, తిండి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, చిన్నవి కూడా మనకు జబ్బుగా మారిపోతాయి. ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు, మామూలు వాళ్ళకి మనకి ఏమనిపించదు. కలుషిత ఆహారం తింటాం కూడా ఇన్ఫెక్షన్ చిన్నగా ఉంటే మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అదే ఎయిడ్స్ రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వ్యక్తి అటువంటి చిన్న ఇన్ఫెక్షన్లకు లోనైనా పెద్ద జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది ఎయిడ్స్ పేషెంట్లకు ఈ టీబీ అనేది, అది పేగుల టీబీ కావచ్చు, ఊపిరితిత్తుల టీబీ కావచ్చు, లింఫ్ నోడ్స్ టీబీ కావచ్చు, చాలామందికి ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే ఆ విధంగానే బయటపడతారు చాలామంది. జ్వరంతో కానీ, దగ్గుతో కానీ చాలా వీక్నెస్ వచ్చి మా డాక్టర్ దగ్గర రాగానే పరీక్ష చేస్తే అలాగే హెచ్ఐవి. భీమ్గల్ మండలంలో 27 సర్పంచులు, 244 వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. భీమ్గల్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ గంగుల సంతోష్ కుమార్ సర్పంచ్లు మరియు వార్డు నెంబర్ల ఎలక్షన్ ప్రక్రియ కోసం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ భీమ్గల్ మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ను పురస్కరించుకొని అన్ని గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో 27 సర్పంచ్లకు గాను అలాగే 244 వార్డు మెంబర్స్ కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి
చేశాం. అసిస్టెంట్ ఆఫీసర్స్ కూడా శిక్షణ ఇచ్చి ఏర్పాట్లు చేశాం. ప్రధానమైన గ్రామ పంచాయతీలలో 8 చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకటి నామినేషన్ వేయాల్సిన గ్రామ పంచాయతీ ఒక బడ భీమ్గల్ 3 గుడిసెలు తాండా, రూప్ల తాండా, చెంగల్, దేవకపేటలో దేవకపేట్, తాళ్లపల్లి, రాహత్ నగర్, కొత్త తాండా, 3 జాగిర్యాలలో జాగిర్యాల్, కుక్కల్, సంతోష్ నగర్ తాండా, సుదర్శన్ నగర్ తాండా, 4 మెండారలో మెండోరా, బాబానగర్, బాబాపూర్, 5 ముచ్కూర్లో ముచ్కూర్, పిప్రి, బాచనపల్లి, 6 పల్లికొండలో పల్లికొండ, బెంజోరా, లింగాపూర్, 7 సికింద్రాపూర్లో సికింద్రాపూర్, గోనుగుప్పుల, పెద్దమ్మకడి తాండా, పురాణిపేట్, దేవనపల్లి, కారపల్లి తాండాలలో నిర్వహించడం జరుగుతుంది. రేపు 3వ తారీఖు నుండి ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 3, 4, 5 తారీఖులలో ఈ 3 రోజులు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 6వ తారీఖు ఉదయం 10:30 నుండి స్క్రూటీలు ఉంటుంది. 9వ తారీఖు మధ్యాహ్నం వరకు విత్డ్రాల్ టైం ఉంటుంది. 3 గంటల తర్వాత ఫైనల్ లిస్టులో ఉన్న వారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఎలక్షన్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా వార్డు మెంబర్ డిక్లేర్ చేస్తాం, తర్వాత సర్పంచ్ డిక్లేర్ చేస్తాం. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించి వారికి పత్రాలు అందజేయడం జరుగుతుంది. 5 జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సర్పంచ్లకు వేలంపాట నిర్వహించి ఏకగ్రీవం చేస్తే వాటిని రద్దు చేస్తామని తెలిపారు. లేకపోతే విలేజ్లైనా వర్క్ చేసి వేలం వేయడం కానీ ఇంకా రకరకాల మార్గాలకు సంబంధించినవి అయితే దాని రిజల్ట్ను కూడా వెంటనే డిక్లేర్ చేయరు. దీనికి ఒక జిల్లా స్థాయిలో స్పెషల్ మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది. ఎవరైతే విత్డ్రా అవుతారో ఆ విత్డ్రాకు సంబంధించిన వ్యక్తి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఒకటే నామినేషన్ వచ్చింది అనుకోండి, సింగిల్ కాంటెస్టింగ్, వాళ్ళది కూడా మేము ఎలాంటి యాక్షన్ చేయలేదు, తర్వాత ఎలాంటి నేను వర్క్స్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు అని డిక్లేర్ తీసుకున్న తర్వాత మాత్రమే సాటిస్ఫై అయితే మాత్రమే డిక్లేర్ చేస్తాను తప్ప అటువంటి ఏమన్నా యాక్షన్ జరిగినట్టు కానీ లేకపోతే వేలం వేసినట్టు కానీ లేకపోతే ఏమైనా రోడ్ వర్క్లకు సంబంధించింది చేసినట్టయితే మాత్రం అటు ఎన్నికను కూడా డిక్లేర్ చేయడం జరగదు. స్పెషల్ మానిటరింగ్ సెల్ క్లియరెన్స్ ఇచ్చి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారు ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత క్లియరెన్స్ వస్తేనే ఆ పోటీ లేని ఫలితాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో పోటీ అనేది చాలా ఇంపార్టెంట్. వేలం వేసుకొని అట్లా వేస్తే ఏకఛత్రాధిపత్యం అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి బాల్కొండ మండల్ లెవెల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ టెస్ట్ ఎడ్యుకేస్ట్ టాక్ కాంపిటీషన్ బాల్కొండ మండల విద్యాధికారి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాల్కొండ మండలంలో గల వివిధ పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ, జెడ్పీహెచ్ఎస్ 1LP, జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్, జెడ్పీహెచ్ఎస్ చిట్టాపూర్, టీజీ మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూళ్ల మధ్య కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో బాల్కొండ మండల ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు ఒడ్నాల శ్రీనివాస్, డి రాములు, కవితారాణి, సంధ్యారాణి, చంద్రశేఖర్, రామ్ రెడ్డి, మధు, దత్తు, కావేరి, సుందర్ రెడ్డి ఈ పరీక్షలు నిర్వహించి విజేతలను జిల్లాలో జరిగే కాంపిటీషన్కు పంపడం జరుగుతుందని సభ్యులు తెలిపారు. మండల్ లెవెల్ విజేతలు స్పీచ్ కాంపిటీషన్లో జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ సీనియర్ విభాగంలో రిమ్సా సుబూర్, జూనియర్ విభాగంలో రుబీనా, రైటింగ్ టెస్ట్లో సీనియర్ విభాగంలో టి అశ్విత, జూనియర్ విభాగంలో బి వైనతేయ, స్పీచ్ కాంపిటీషన్లో కేజీపీవీ మోడల్ స్కూల్ సెగ్మెంట్లో జూనియర్ విభాగంలో బి అంజలినా, ఎస్కే, కాస్పా విజేతలుగా ప్రకటించడమైనది. వీరు జిల్లాలో జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సాధించారని జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారి శ్రీ బట్టు రాజేశ్వర్ ఎల్తా సభ్యులు తెలిపారు. మాక్లూర్ మండలంలోని బొంగన్పల్లి గ్రామంలో మధుకర్ రావు భారీ ర్యాలీతో మాదాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ దాఖలు చేశారు. మాక్లూర్ మండలంలోని బొంగన్పల్లి గ్రామానికి చెందిన మధుకర్ రావు మాదాపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మేళ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో విద్యావంతులను ఎన్నుకోవాలన్నారు. నేను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడనే ఉంటా, మీకు సేవలు అందుబాటులో ఉంటా.
ఇంకా ఏమంటే అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కానీ వినయ్ రెడ్డి కానీ మహేష్ గౌడ్తో నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా నిధులు తెచ్చి మీకు ఏ పనులున్నా చేస్తా అని హామీ ఇస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. మన ముందుకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వారిని ఆశీర్వదించి వారికి వాళ్ళ నాన్నగారికి గత 25 సంవత్సరాల సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది. వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఓటర్లకు, రాజకీయ నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోను కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో డబ్బులతో వేలం వేసి సర్పంచులను ఏకగ్రీవంగా చేయడం చట్టరీత్యా విరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియాల గ్రూపులలో గాని వ్యక్తిగతంగా గాని అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. ఒకవేళ అటువంటి అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై మరియు అడ్మిన్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంజీవ్, హెడ్ కానిస్టేబుల్ నారాయణ, సాయి కుమార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంజన్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిజామాబాద్ మోర్తాడుకు చెందిన ప్రముఖ కవి, రచయిత ఎల్ది సుదర్శన్ను ధర్మోరా గ్రామానికి చెందిన అంబల జనార్దన్ తదితరులు ఆత్మీయంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడుకు చెందిన ప్రముఖ కవి, రచయిత ఎల్ది సుదర్శన్ మహారాష్ట్రలోని ముంబైలో స్థిరపడిన విషయం తెలిసిందే. ఆయనను నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన కవి అంబల్ల జనార్దన్, కవులు చింతకింది శంకర్, నడిమిట్ట ఎల్లప్ప మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఎల్ది సుదర్శన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈరోజు మేము ముంబై కవులము, చింతకంది సారు, అంబల్ల సారు, నేను, నడిమిట్ట ఎల్లప్ప, మేము ముగ్గురము అంబల్ల జనార్దన్ సారు గారి స్వర్ణోత్సవ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ ఇయర్ 75 సంవత్సరాల స్వర్ణోత్సవ సందర్భంగా 50 సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ స్వగ్రామం ధర్మవరాలో జరిగినటువంటి కార్యక్రమానికి ఎల్లి సుదర్శన్ గారు రాలేకపోయిండు. ఆ పుస్తకము సార్ యొక్క మెమోంటు తీసుకొని మేము ఇప్పుడు ఎల్లి సుదర్శన్ సార్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వాళ్ళ స్వగ్రామంలో వచ్చినాము. వెల్గటూర్, మంచిర్యాల గ్రామాల మధ్య కాకతీయ కాల్వ బ్రిడ్జ్ ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెల్గటూర్, మంచిర్యాల గ్రామాల మధ్యన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన కాకతీయ కాల్వ బ్రిడ్జ్ ఇరుకుగా ఉన్నందున ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు నిధులు మంజూరు చేసి వెడల్పు వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మంచిర్యాల నుంచి వెల్గటూర్ పోయే దారిలో దాదాపు అంతా చిన్నగా అయిపోయింది. దాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్ళ బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది. వెహికల్స్ వెళ్ళే దారిలో చాలా ఇరుకుగా ఉండడం వల్ల దాన్ని కొద్దిగా పెద్దగా చేస్తారని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నవీపేట్ రైల్వే గేట్ 2 రోజుల పాటు మూసి ఉంచనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నవీపేట్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున తేదీ 3న ఉదయం 6 గంటల నుండి తేదీ 4న సాయంత్రం 6 గంటల వరకు నవీపేట్ రైల్వే గేట్ను మూసివేస్తున్నారు. కావున నిజామాబాద్ నుండి బాసర, బైంసా, ధర్మాబాద్ వైపు వెళ్లే వాహనదారులు జన్నెపల్లి మీదుగా వెళ్లగలరని, అలాగే బాసర నుండి జాన్కంపేట, బోధన్ వైపు వెళ్లు వాహనదారులు ఫకీరాబాద్, సాటాపూర్ గేటు వైపు, బాసర నుండి నిజామాబాద్ వెళ్లు వాహనదారులు జన్నెపల్లి మీదుగా వెళ్లగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున అందరూ సహకరించాలని కోరుతున్నాం. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిక్షనరీలు పంపిణీ చేశారు. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీలు పంపించేసిన లయన్స్ క్లబ్ సభ్యులను ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ అభినందించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామ్ రాజ్ గౌడ్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇందులో ఆపరేషన్ అవసరమైన వారికి ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో
ఉచితంగా శస్త్రచికిత్సలు పూర్తి అయిన తర్వాత అవసరమైన వారికి కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేస్తున్నాం. కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్ఎం సీతయ్య సోషల్ సర్వీసెస్ వింగ్ ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లో దుప్పట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి సుమారు 50 మందికి బి సీతయ్య హెచ్ఎం సోషల్ సర్వీస్ లింగ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఐసియు జిల్లా కార్యదర్శి సుధాకర్, పీడీఎస్యు అధ్యక్షుడు గణేష్, ఉపాధ్యాయులు ప్రేమ్ సింగ్, నవీన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కాంట్రాక్ట్ కాల పరిమితి 6 నెలల క్రితం ముగిసిన రాష్ట్ర ప్రభుత్వం అదే కాంట్రాక్టును కొనసాగిస్తూ కార్మికులకు వేతనాలు పెంచకుండా అన్యాయం చేస్తుందని అన్నారు. కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చే ప్రభుత్వ ఆసుపత్రులకు అనారోగ్యంతో వచ్చే పేద బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికుల వేతనాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేదా కొత్త టెండర్ల ద్వారానైనా కార్మికుల కనీస వేతనం 26,000కు పెంచుతూ అమలు చేయాలని, కార్మికులందరికీ వారాంతపు సెలవులతో పాటు అర్జిత, పండగ, జాతీయ సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్నా 3 రోజుల పాటు కొనసాగుతుందని, ఆయన ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకైనా కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు డి చక్రపాణి, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, స్వరూప, భారతి, కవిత, రాధాకుమార్, వెంకటేష్, సాయి, నర్సయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీల ముందు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి పాత టెండరు కాలపరిమితి దాదాపు 6 నెలలు అయింది. కాలపరిమితి అయిపోయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత కాంట్రాక్ట్నే కొనసాగిస్తూ ఇవాళ కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ కార్మికుల శ్రమను దోసుకుంటా ఉన్నారు. కాబట్టి పాత టెండర్లను వెంటనే రద్దు చేసి కొత్త టెండర్లను వేయాలని, అదే రకంగా కార్మికుల కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, కార్మికులకు 4 వారాంతపు సెలవులతో పాటు పండగ సెలవులు, అర్జిత సెలవుల్ని, జాతీయ సెలవుల్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఒక కార్పొరేషన్. మల్కాజ్గిరి జిల్లాలోని కుతుబ్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ళ మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజిళ్లు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలల్లో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యాసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొందించి సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. గుంజిల్లో తీయడానికి పాఠశాలలో శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని అందే జీవన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు కమల్ సింగ్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
ముప్కల్ మండల కేంద్రంలో జిఎన్ఆర్ గార్డెన్ నందు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలకు ఏసీపీ సిఐ స్థానికులతో ఎన్నికలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,602గా ఉంది. 1 కేజీ వెండి ధర 1,81,500. 10 గ్రాముల వెండి సుక్కం ధర 1,815కు చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నెహ్రూ 10 సంవత్సరాల పాటు జైలు జీవితం కూడా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలో డీసీసీలదే కీలక పాత్ర. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీ అధ్యక్షులు అలర్ట్గా ఉండాలి. పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థుల అస్వస్థత. ఎక్స్ వేదికగా స్పందించి ప్రభుత్వంపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ నగరంలోని నాగారం డంపింగ్ యార్డును సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.